నిజం చెప్పాలంటే నేను మెయిన్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ కోసమే చేసిన ఈ రీల్స్. ఎందుకు చేసిన అంటే కూడా మా ఫ్యామిలీ కోసము. నాకు మనీ ఇంపార్టెంట్. మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నిజం చెప్పాలంటే ఇప్పుడు 3 ఆడపిల్లలు మా అన్న ఆటో నడిపిస్తాడు. రోజుకు నడిపించిన 500 వస్తాయి. ఒక మాట 500 500 ఇప్పుడు సడన్గా ఒక పిల్లకి హాస్పిటల్ పడ్డానుకో లక్షలు కట్టాలి. సచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నేనేమనుకున్నా అంటే నా వల్ల రూపాయి వస్తుంది నాకు. ఇవి జమ చేసి నేను చిట్టీలు వేసుకుని రేపటి మా అమ్మ ఇప్పుడు మా డాడీ చనిపోయాడు. మా అమ్మ ఉంది. మా అమ్మకి ఇప్పుడు ఏంటంటే గర్భసంచిలో గడ్డ వచ్చింది. మా అమ్మకు గడ్డ వస్తే ఆపరేషన్ చేయించమన్నారు. 70,000 పెట్టి చేయించిన. 70,000 నేను ఎక్కడి నుంచి కట్టాను? నేను ఈ ఇంటర్వ్యూలు చేసినందుకు ఇలా చేసినందుకు ఆ డబ్బులు నేను చిట్టి కట్టుకుని 1,00,000 రూపాయలు నెలకు 5,000 పెట్టి జమ చేసుకున్న డబ్బులతో మా అమ్మకి నేను ఆపరేషన్ చేస్తే ఇప్పుడు మా అమ్మ బతికింది, మంచిగా ఉంది. ఎగ్జాంపుల్. ఒకవేళ పరిస్థితి నాకు 70,000 లేకుంటే మా అమ్మ చనిపోయేది కదా. మా డాడీ చచ్చిపోవడానికి కారణం కూడా అది, డబ్బులు లేక. ఏమైందంటే మా డాడీ మేము యాదవ్స్ అన్నట్లు మాకు గోల్డ్ ఉంటాయి పెద్దని 200 గోల్డ్ ఉండేవి. నాకు ఏంటంటే గోల్డ్ కావాలంటే నాకు నచ్చకుండే. నేను నున్నగా పెంచి ఉన్నాను మా ఇంట్లో. మా అన్నయ్యనేమో వంటలు చేస్తాడు ఊరుల్లో, ఆటో నడిపిస్తాడు. ఆయన గోల్డ్ కడుకోమంటే మా చెల్లి పోయేది. మా చెల్లి వైట్ ఉంటుంది. మా చెల్లి అంటే మా ఇంట్లో ప్రాణం అన్నట్లు. మా చెల్లి మా డాడీ మీద పోతే నాకు బాధ అనిపించేది. నువ్వు ఎందుకు వెళ్తావు అమ్మ అంటే మా అయ్య ఒక్కడే పోతావు, నువ్వు ఎలా నువ్వు తిరుగుతావు, నేను ఎలా ఉంటా అని చెప్పి మా చెల్లి మా అయ్య ఎంబడి జత కొయ్యి ఇద్దరు కాసుకొచ్చేవాళ్ళు. నాకు కొంచెం బాధ అనిపించేటాడు. అట్లా మా అయ్య కొంచెం సారా దాగి బీడీలు దాగి కాలు వాసినాయి. హైదరాబాద్కి వేసుకొచ్చినాం. ప్రైవేట్ తీసుకెళ్తే 5 లక్షలు అయితే ఆపరేషన్ చేయాలి, బతుకుతాడని చెప్పాడు. మా దగ్గర అంత డబ్బు లేదండి, మేము కట్టలేమండి, మాతో అమౌంట్ అయితే లేదని చెప్తే కరోనా రాకముందు అన్నట్లు కరోనా వస్తుంది ఒక 8 నెలలు అనిందాడే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా. అక్కడ కాలు వాసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మంచి పట్టించుకోక గోళీలు లేవిచ్చి మా డాడీ చనిపోయాడు. అట్లా కొంచెం బాధ అనిపించింది. నేను ఏం చేయాలంటే ఇట్లా మా డాడీ చనిపోయాడు, రేపు నాడు మా అన్న పిల్లలకి కానీ నాకే రావచ్చు రేపు పరిస్థితి. నేను హాస్పిటల్లో పడ్డా సడన్గా, కిందనో పడ్డనో కాలు ఎరిగినో, నాకు ఏదో ఒకటి మనుషునికి ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. రోగాలు రాని మనిషి ఎవరు ఉండే భారతదేశంలో. ఎంత పెద్ద ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, సీఎం కూడా వస్తుంది రోగం, రాకైతే ఉండదు. నేనేమనుకున్నా అంటే దీనివల్ల రూపాయి వస్తుంది నాకు. రేపన్నా నా పరిస్థితి వచ్చి నాకు ఎవడు ఇవ్వడు డబ్బులు. ఇప్పుడు అందరూ బావ అంట, ఆయక్క అంట, చెల్లి అంటే వాడుకుంటారు నన్ను. ఇప్పుడు నాది ఉన్నంత వరకు, నా డ్యాన్స్ నా అందం ఉన్నంత వరకు వాడుకుంటాను. నేను డబ్బులు సంపాదించాలి. ఎవడేమనుకుంటా. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.